స్వరూపాన్ని గురించి గ్రంథములను కంఠస్థం చేసి పెట్టుకుంటే మీకు సంసార దుఃఖము తొలగదు. మీరు పండితుడుగా లోకంలో కీర్తించబడవచ్చును, పేరు ప్రతిష్టలు వస్తాయి, ధనము కూడా రావచ్చును, చేతికి బంగారు కంకణములు ఇత్యాదులు కూడా రావచ్చును. మీరు వింటూ ఉంటారు, కంకణాలు వేశారని. ఆ కవికి పద్యాలు ఎక్కువగా చెప్తే చేతికి ఏదో గండపెండేరము తొడిగినారు, కాలుకి కంకణము వేసినారు, అవన్నీ వస్తాయి. కానీ అటువంటి జ్ఞానము ఇక్కడే ఉండిపోతుంది, అది ఇక్కడికి వెళ్ళదు. ఇక్కడికి వెళ్ళే జ్ఞానం మాత్రమే మనిషిని సంసార బంధం నుండి విముక్తుని చేయును. ఈ తేడా మీరు గమనించారా? ఇంగ్లీష్లో దీనికి పదాలు ఎలా వాడతారంటే ఇంటెలిజెన్స్ వెర్సెస్ నాలెడ్జ్ అని వాడతారు. ఇంటెలిజెన్స్, క్రియేటివ్ ఇంటెలిజెన్స్ అని కూడా అప్పుడప్పుడు అంటారు. క్రియేటివ్ ఇంటెలిజెన్స్ వెర్సెస్ నాలెడ్జ్. కాబట్టి ఆత్మబోధ అంటే తన స్వరూపము ఎడల సృజనాత్మకమైన అవగాహన కలిగి ఉండుట. అంతేగాని ఆత్మ గురించి శంకరాచార్యులు ఏం చెప్పాడు, మధుసూదన సరస్వతి ఏం చెప్పాడు, ఈ పుస్తకంలో ఏం చెప్పారు, ఆ పుస్తకంలో ఏం చెప్పాడు అని ఆ వాదోపవాదాలన్నీ బుర్రయందు పెట్టుకొని ఉండుట కాదు. కాబట్టి చాలా విలువైన పదము ఆత్మబోధ. అటువంటి బోధను, ఆత్మబోధను నేను మీ ముందు పెడుతున్నాను. ఆత్మబోధో విధీయతే. చూసారా, ఒక్కొక్క పదము ఎంత గంభీరంగా చూడదగ్గదియో గమనించినారా? దేనికోసం ఇది? ఎవరికి కావాలి ఆత్మబోధ? అయం అపేక్ష్య. దీనిని ఇది అపేక్షించబడుతుంది, ఇది కోరబడుతుంది. ఎవరికి అంటే ఇది కావలసిన వాళ్ళు ఎవరు? అందరూ కాదు, అందరూ కాదు. అంచేతనే తత్వమును బోధించే సందర్భంలో ఎంతమంది వచ్చారు, ఎంతమంది రాలేదు అనే లెక్కలు ఉండవు. మామూలుగా నేను తరచుగా అంటూ ఉంటా, శంకర భగవత్పాదులు 4 శిష్యులతో సరిపెట్టుకున్నప్పుడు మనకేమే సమస్య? కాబట్టి అందరికీ ఇది వర్కౌట్ కాదు. ఎవరికి వర్కౌట్ కాదు చెప్పమంటారా? డబ్బు చాలా ముఖ్యమైనది, ధనము చాలా ముఖ్యమైనది అనే ఒక నిశ్చయంలో ఉన్న వాళ్లకు ఇది వర్కౌట్ కాదు. ఎందుకంటే వాళ్ళు ధనాన్ని సంపాదించిన దాన్ని భద్రం చేయటం, దాన్ని జాగ్రత్తగా ఖర్చు పెట్టడం, ఆస్తిని పెంచటం, దాన్ని మళ్ళీ తన అనుయాయులకు, అదే వారసులకు దాన్ని జాగ్రత్తగా అప్పచెప్పడం, ఇదో పెద్ద కార్యక్రమం. దాంట్లో తలముంకలై ఉన్నవారికి ఇది ఉపయోగించదు, వాళ్ళకి రుచి కలగదు. భోగపరాయణులు ఉంటారు, భోగప్రధానంగా ఉంటారు.